నమస్కారం. షాఫ్ట్ మీడియా నా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాధురి ప్రకాష్ కొంపెల్ల. రంగస్థలంలో నటుడిగా, డాన్సర్గా తనదంటూ ఒక స్థానం సంపాదించుకుని ప్రస్తుతం సినిమా రంగంలో మంచి విభిన్నమైన పాత్రలు చేశారు అని పేరు తెచ్చుకున్న కేశవ్ దీపక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ప్రస్థానంలో తొలి మజిలీ దాటుకొని ముందుకు సాగిపోతున్న కేశవ్ గారి ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే మన షాఫ్ట్ ప్రేక్షకుల కోసం. నమస్కారం కేశవ్ గారు. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ పుట్టింది పెరిగింది ఎడ్యుకేషన్ అంతా బళ్ళారిలో జరిగింది. మనకు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో వస్తుంది యాక్చువల్లీ. సో కర్ణాటకనే బేసికలీ. ఎడ్యుకేషన్ అంతా కన్నడ రైటింగ్ జరిగింది, కానీ ఎక్కువ ప్రభావం తెలుగు చిత్రాలు ఎక్కువ ప్రభావం వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనమాట. అంటే ఇప్పుడు కర్ణాటక అంటే కన్నడ కదా సార్, అక్కడ కాకుండా ఇటు తెలుగు వైపుకి ఎందుకు రావాలనిపించింది? అంటే మా పేరెంట్స్ అవని మా ఫ్రెండ్స్ సర్కిల్ అవని ఎక్కువ అక్కడ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు చిత్రం అవ్వచ్చు, కన్నడ చిత్రం అవ్వచ్చు. నేను ఉన్నప్పుడు ఎక్కువ తెలుగు చిత్రం ఎక్కువ వచ్చేవి. కన్నడ చిత్రాలు రావని కాదు, కానీ ఎక్కువ నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది చిరంజీవి గారికి. సో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయన డాన్స్ అవ్వచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఎక్కువ అట్రాక్షన్, ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో మీరు మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్? కర్ణాటకలో నేను ఇంటర్ వరకు చేశాను అక్కడ తర్వాత ఇక్కడ 2004లో కృష్ణమాధవ్ హులుగుంది అని ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరు ప్రస్తుతానికి. ఆయన ఒక డాన్స్ షోకి వచ్చినప్పుడు నేను ఇలా చేయాలనుకున్నాను, ఈ ఫీల్డ్లో రావాలనుకున్నాను. అంటే నువ్వు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ రాను, 6 months కోర్స్ ఉంటుంది అనగానే నాకు ఒక డిసిషన్ ఇంటర్లో. అంటే బేసికలీ బ్రాహ్మిన్, ఒక్కడే కొడుకు, అమ్మ నాన్నని ఒప్పించాలి. నాన్న అర్థం చేసుకున్నారు, కానీ అమ్మ అంటే ఈ ఆర్ట్ ఫీల్డ్ ఎందుకు, మనకు ఎడ్యుకేషన్ ఉండాలి, సాఫ్ట్వేర్ జాబు, అప్పుడు ఐటీ చాలా భూమిలో ఉండేది, అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని, అదే మన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి ఇవన్నీ సరిపోరా, మనకు కొద్దిగా చూసుకొని ఆలోచించి మరి అంటే ఈ 6 months నాకు అవకాశం ఇవ్వండి, 1 year దాకా. మీరు 1 year లోపల నేను సక్సెస్ అవ్వలేకపోతే మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పాను. ఇన్స్టిట్యూట్కి రాగానే మా గురుగారు నటరాజ్ గారు ఉన్నారు అక్కడ. సో నటరాజ్ గారు, రామ్మోహన్ గారు, చాట్ల శ్రీరాములు గారు అప్పుడు ఉన్నారు. సో వాళ్ళ నేపథ్యంలో యాక్టింగ్ నేర్చుకోవడం. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఉన్నారు అప్పుడు డాన్స్ నేర్పించేవాళ్ళు. సో గెస్ట్ ఫ్యాకల్టీగా చాలామంది వచ్చారు, చాలామంది ఆర్టిస్ట్ వచ్చారు. 6 months కోర్స్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు తెలియదు ఏం చేయాలి ఏంటనేది. అప్పుడు చెప్పేవాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళాలి, ఫోటోలు పెట్టుకోవాలి. అప్పుడు ఈ మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో లేవు అప్పుడు. సో ఫోటోలు దిగాలి, ఫోటో సెషన్ తీసుకున్న తర్వాత ఆఫీసులకు తిరగాలి, మేనేజర్స్ని పెట్టుకోవాలి, లక్ ఫేవర్ అవ్వాలి కదా. అయితే నా స్నేహితుడు అజయ్ అని ఉన్నాడు, అజయ్, అవినాష్, వీళ్ళు ఇన్స్టిట్యూట్ మేట్స్. నటరాజ్ సార్ చెప్పేవారు, అంటే మీరు వెళ్ళండిరా, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చూడడానికి బాగుంటారు, ట్రై చేయండి అంటే. కానీ ఒకటే చెప్పారు ఆయన, నిరంతరం కృషి చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు. ఈరోజు వచ్చి మీ దగ్గర రాదు ఆపర్చునిటీ, మీరు వెళ్ళాలి ఆపర్చునిటీ దగ్గర అని చెప్పారు. సో మనకు ఒక అవకాశం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక లారెన్స్ మాస్టర్ది ఆయన దర్శకత్వంలో వచ్చిన స్టైల్ చిత్రం వచ్చింది. ఆ స్టైల్ చిత్రానికి ఆడిషన్స్కి వెళ్ళాం. దాదాపు 200 మంది నుంచి 500 మంది దాకా ఆడిషన్ ఇచ్చారు. దాంట్లో 8-10 మంది సెలెక్ట్ అయ్యాం. దాంట్లో నేను అజయ్ ఒకడు. సో స్టైల్ చిత్రం యాక్చువల్లీ ఒక డాన్సర్గా ఇంట్రడ్యూస్ అయ్యాం. నాకెందుకు ఆ ఎన్వైరన్మెంట్ డాన్సర్స్ది నాకు నచ్చలేదు. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ప్లస్ పాయింట్ డాన్స్గా అవుతుంది, కానీ అది వాళ్ళని ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళని మెయింటైన్ చేసే చూసే విధానం అవ్వచ్చు, నాకు నచ్చలేదు అది. అదే ఫస్ట్, అదే లాస్ట్. దాని తర్వాత ఇది కాదు, నీకు ఏదో అనుకున్నా. అప్పుడు రామ్మోహన్ గారు పరిచయం అయ్యారు. నిశుంబిత అని డ్రామా ఇన్స్టిట్యూట్ ఉంది ఒకటి, థియేటర్.
దాంతోపాటు నటరాజ్ గారు కూడా నంది నాటకోత్సవాలకి పద్మప్రియ గారితో ఒక వ్రణం అని ఒకటి నాటకం చేశాం. సో థియేటర్ ఎక్స్పోజర్ వల్ల ఏమైందంటే లాంగ్వేజ్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్ని మనం ఎలా క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేసుకోవచ్చు, మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చు. ఇంతకుముందు ఉండే కేశవ్ ఏమనుకుంటున్నాడంటే నేను హీరోగా చేయాలి, ఇదే పరిధిలో ఉండాలి, డాన్స్ వచ్చు, బాగా చేయవచ్చు అనే ఒక ఫోకస్ ఉండేది. ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. కానీ థియేటర్లో అన్లిమిటెడ్, మీరు ఏ క్యారెక్టర్నా చేయొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ బ్యాక్ స్టేజ్ నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నా, ఒబ్జర్వేషన్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా. సో దానివల్ల మేకప్ నేర్చుకున్నా, కాస్ట్యూమ్ ఎలా డిజైన్ చేయాలని నేర్చుకున్నా, సెట్ ఎలా వేయాలని నేర్చుకున్నా. అంటే బేసికల్ స్టేజ్ ఉడవాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. క్యారెక్టర్ అంత ఈజీగా రాలేదు, ఎందుకంటే అప్పుడు నాకు అంత భాషలో, తెలుగు భాషలో అంత కమాండ్ లేదు. ఆ టైంలో పద్మప్రియ గారు, నటరాజ్ గారు అప్పుడు నంది నాటకోత్సవానికి ఒక వ్రణం అని నాటకం వేశారు. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. చాలా కష్టపడ్డాను, అంటే వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అవునవును అవును. అప్పుడు రాయలసీమ లాంగ్వేజ్లో ఏం పా వస్తివా పోతివా ఇలా ఉంటుంది లాంగ్వేజ్లో. ఇక్కడ వచ్చేసరికి మనకు టెక్స్ట్ లాంగ్వేజ్ వేరు, వాడే భాష వేరు ఉంటుంది. సో స్ట్రెస్, పాజెస్, చాట్ల శ్రీరామ్ గారు మాకు మహాప్రస్థానం ఒకటి, తర్వాత శ్రీశ్రీ పద్యాలు నేర్పించేవాళ్ళు. ఇన్స్టిట్యూట్లో కూడా అప్పుడు ఇంత చక్కగా మాట్లాడేవాడిని కాదు, అయినా కానీ ఒక రకంగా బేసికలీ అన్ని షార్ట్ ఫిల్మ్స్లో ఒక ఇన్సిడెంట్ చెప్తా. చాట్ల గారు ఒక ఫైనల్ ఒక ప్రాజెక్ట్లో చేసిన తర్వాత అన్ని షార్ట్ ఫిల్మ్ మోస్ట్ ఆఫ్ ది 14 మంది డైరెక్టర్లు ఉన్నారు. దాంట్లో 8 షార్ట్ ఫిల్మ్లు లీడ్గా చేసేసారు. మిగతా ఒక యాక్టింగ్ బ్యాచ్లో ఒక 10 మంది దాకా ఎవరో ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళని అన్ని కలుపుని చేయాలి వీళ్ళు. కానీ వీళ్ళంతా ఏం చేశారు, నన్ను లీడ్గా చేసి 8 షార్ట్ ఫిల్మ్ చేశారు. ఈయన ఎందుకు తీసుకున్నారు మీరు అన్నారు ఆయన. అనగానే మీకు వేరే వాళ్ళు లేరా అక్కడ అంటే, ఈయనకి భాష సరిగ్గా రాదు, అయినా కానీ సరే డెడికేషన్ ఉంది సార్ అందుకే తీసుకున్నాం అన్నారు. ఇంకేం చెప్పలేదు. నటరాజ్ సార్ కూడా అప్పుడు కొద్దిగా సపోర్ట్ చేసి అవును సార్ తీసుకున్నారు అన్నారు. సరే సార్ అన్న. నాట్యం నేర్చుకున్నారని తెలిసింది సార్ మీ గురించి. అవునండి. సరే, అయితే డాన్స్ మీరు ఎన్నాళ్ళు దాన్ని పర్సూ చేశారు? డాన్స్ గురించి బేసికలీ 4th స్టాండర్డ్ అనుకుంటా నేను. 4thలో ఈ ఇంతకు చెప్పాను కదా 4th స్టాండర్డ్లో. దానికన్నా ముందు ఈ వినాయక చవితి పండుగలు రావచ్చు అప్పుడు. సో రికార్డింగ్ డాన్స్ అనేది కరెక్ట్ కాదు, కానీ సినిమా పాటల మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చిరంజీవి గారు సాంగ్లు తీసుకొని అక్కడ డాన్స్ చేసేవాడు. ఈయన ఇలా కూతి వేషాలు వేస్తుంటే కరెక్ట్ కాదు, ఈయనకి ఒక పద్ధతిగా నేర్పించాలి అని మా నాన్నగారు ఏం చేశారంటే క్లాసికల్ డాన్స్లో వేశారు, భరతనాట్యంలో. మా గురుగారు వన్మల కులకర్ణి గారు, ఆవిడ ఏం లేకపోయినా ఒక 10 years వరకు నేర్చుకున్నా అండి. బాగా 10 to 12 years వరకు నేర్చుకున్నాను కంప్లీట్ క్లాసికల్ డాన్స్. రుద్రతాండం వరకు, దట్స్ ద అల్టిమేట్ లాస్ట్ ఫైనల్ కాల్. ప్రతి ఒక్క స్టెప్స్ అంటే ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాల్సింది దానికి, లేకపోతే అంత వరకు మనకు డాన్స్లో కూడా ఒక శివతాండం చేయాలంటే దానికి స్టామినా కావాలి, దానికి జెస్చర్స్ మూమెంట్స్ ఎక్కువ కావాలి. సో దానికి కూడా 1 year ఓన్లీ అదే ఒక బిట్ నేర్చుకోవడానికి చేయాల్సి వచ్చింది అనమాట. సో అది దానివల్ల స్కాలర్షిప్ వచ్చింది కళాక్షేత్రకి. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండాలి, మీరు ఇక్కడే చేయాలి. నాకు తమిళ్ రాదు, భాష. తర్వాత అంత అమ్మ నాన్నని వదిలేసి వీళ్ళు కూడా నాకు పంపించలేదు. వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత సర్లే ఇంతే ప్రాప్తి అనుకొని బయటకు వచ్చేసాను. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ గురించి చెప్పండి సార్. ఇంకా ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ పర్సూ చేశారు కదా, ఫస్ట్ అసలు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ట్రైనింగ్ లో మీరు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు? మూమెంట్ గురించి చెప్పారు. అప్పుడు మూమెంట్ అంటే మనకు డాన్స్ ఒకటే మూమెంట్, ఎక్స్ప్రెషన్స్ అనుకున్నాం, కానీ యాక్టింగ్లో ఇంకా చాలా ఉంటుంది అనేది సెషన్స్లో తెలిసాయి అనమాట. మూమెంట్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, డిక్షన్ ఉంది, వాయిస్ మాడ్యులేషన్స్. వాయిస్ అనేది సపరేట్, బాడీ లాంగ్వేజ్ సపరేట్,
ఫేషియల్ దీని తర్వాత డైలాగ్ స్క్రిప్ట్లో ఒక డైలాగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ఇది అంటే ఒక సిలబస్ ఉంది అక్కడ. ఆ సిలబస్ 6 months కోర్సులో ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో బట్టి మనకు నేర్పించారు. ఆ జనరేషన్కి ఎంత కావాలో అంతే నేర్చుకున్నాం. బయట రాగానే ఈ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు అని తెలిసింది. ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకు ఈ అప్పుడు గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ అంటారు దాన్ని. ఆ గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ కోర్సెస్లో ప్రతి ఒక్క డైరెక్టర్ ఏం చెప్తే అదే అల్టిమేట్. మా గురుగారు చెప్పింది ఇది. ఇప్పుడు కూడా అదే నమ్ముతా. డైరెక్టర్ విజనే ఇంపార్టెంట్. మనం ఎంత తోపు తుర్రం అయినా కానీ నడవదు. వాళ్ళు చెప్పినట్టు హిట్ ఫ్లాప్ అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది, యాక్టర్ చేతిలో ఉండదు. ఇది నా బిలీవబిలిటీ. స్క్రిప్ట్ మెయిన్, దాని తర్వాత దర్శకత్వం, అంతే. మీకు డాన్స్ అనుభవం ఇక్కడ యాక్టింగ్ లో మీకు ఏమైనా ఉపయోగపడింది? డాన్స్ అన్నాళ్ళు 10 years నేర్చుకున్నాను. సో అది అబ్స్టకిల్ అయిందా, లేకపోతే మీకు యాక్టింగ్ అది పర్గా? రెండు ఉన్నాయండి, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లాసికల్ నేర్చుకున్న తర్వాత మన ఎక్స్ప్రెషన్స్ హెవీగా ఉంటాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ హెవీగా ఉంటాయి, బ్రాడ్గా ఉంటాయి. సినిమాకి అది పనికిరాదు. సినిమాకి మనకు చాలా సటిల్గా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఇలా మాట్లాడంటే ఆ కదలిక, ముఖ కదలిక ఎక్కువ ఉంటాయి. సో అది వర్కౌట్ అవ్వదు. కానీ ప్లస్ పాయింట్ ఎక్కడ అవుతుందంటే, ఎప్పుడు ఎమోషన్, ఎగ్జాజరేషన్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనకి ఇవి యూజ్ అవుతాయి, అంతే తప్ప. కానీ నేర్చుకుంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అయితే కాదు. థియేటర్ కోర్స్ కూడా చేశారట కదా? అవునండి, మాస్టర్స్ చేశాను. ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను నిజాం కాలేజ్లో. రీజన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ ప్రెషరు. ఒక 2016లో 2010 to 16 మధ్యలో డాన్స్ నేర్పించేవాడిని. ఇన్స్టిట్యూట్లో ఒక సపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నేర్పించేవాడిని. థియేటర్ చేసేవాడిని ఈవినింగ్. దాని అరౌండ్ 4 to 6 మధ్య టైంలో మార్నింగ్ అవర్స్లో డాన్స్ క్లాసెస్ పెట్టేవాడిని. సో డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. మధ్యలో థియేటర్ చేసేవాడిని. టీచింగ్ అనేది కొద్దిగా స్ట్రెంగ్త్ నాకు, పిల్లలంటే ఇష్టం. సో టీచింగ్ అంటే ఎక్కువ అది తెలియకుండానే ఒక ఇన్బిల్ట్ క్వాలిటీ అది ఉంది నాకు అది. సో ఇదే ప్లస్ పాయింట్ కదా, దీనివల్ల నేను ఇంకా ఎడ్యుకేట్ అయ్యి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఎంఏలో థియేటర్ ఉంటుంది, థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది అని నాకు తెలియదు. రామ్మోహన్ గారు గైడ్ చేశారు నాకు. ఇలా ఈవినింగ్ అవర్స్, పొద్దున ఇలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. మనకు ఆర్టిస్ట్ అనగానే మనకు 24 hours యాక్టింగ్లో జాబ్ ఉండదు. ఒక సినిమా అయిపోగానే ఇంకో సినిమా మనకు వేషాలు రావాలంటే చాలా టైం పడుతుంది. సరే, రేపు నుంచి మనకు షూట్ అనుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సినిమా చేస్తున్నాను, కిలాడి. ఈ ఒక 2-3 years నుంచి జరుగుతూనే ఉంది ఇంకా సినిమా, బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే కాంబినేషన్స్ వల్ల అవ్వచ్చు, సిచ్యువేషన్లో. సో ఒక ఆర్టిస్ట్కి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి టైం అండ్ మనీ ఎంత ప్రెషియస్సో, దానికి కావాల్సిన ఇంకో సోర్స్ కూడా ఇంపార్టెంటే. దీని మీద డిపెండ్ అయ్యాం ఫుల్ టైమ్గా, కానీ దాంతోపాటు మనం ఇంకో ఆపర్చునిటీ కూడా చూసుకోవాలి. కానీ నా అదృష్టం ఏంటంటే నాకు ఈ ఫీల్డ్లోనే నాకు స్కోప్ ఉంది కాబట్టి ఐ వెంట్ ఇన్ టు టీచింగ్ అనమాట. డ్రామాటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని నేర్పించవచ్చు, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కరికులంలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే అప్పుడు ఎంఏ చేయాల్సి వచ్చింది నాకు. ఎంఏలో ఇంకా నేర్చుకున్నాను ఎక్కువ. రంగస్థల నటునిగా మీ ప్రస్థానం సార్, ఇంకా కొత్తగా ఏమి నేర్చుకున్నారు? ఇంకా రంగస్థలం నుంచి ఇటు గైడ్ చేయడానికి మీకు డ్రామాలో మీరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు, దాని నుంచి ఇటు రావడానికి? డ్రామా ఎక్స్పోజర్ నాకు యాక్చువల్ చెప్పాలంటే వెరైటీగా క్యారెక్టర్స్ చేసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్లు. దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. మా నాన్నగారు తో పాటు ఆయన ప్లేబ్యాక్ సింగర్, ఆయన రచయిత, ప్లేబ్యాక్ సింగర్ ఆయన. సో మనకి ఇప్పుడు నాటకాలు అంటే 1 hour 45 minutes వచ్చేవి. నేను ఆయనతో వెళ్ళినప్పుడు నాటకాలకి ఆయన ప్లేబ్యాక్ సింగర్గా నాటకంలో వేసేవారు. అంటే ఒక మొత్తం సన్నివేశం జరుగుతుంటే మధ్యలో కొన్ని సాంగ్స్ వస్తాయి, ఆ సాంగ్స్కి ఆయన రాసేవారు, ఆయన పాడేవారు. నైట్ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయితే
మార్నింగ్ 5 to 5:30, 6 దాకా తెల్లారే వరకు నాటకాలు ఆడేవారు. ఇప్పుడు అలాంటి నాటకానికి నన్ను తీసుకుని వెళ్ళేవారు. అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే నేను వింగ్స్లో ఏం జరుగుతుంది, కర్టన్ ఎలా వేస్తారు, ఈ టెక్నికల్ అవన్నీ చూసేవాడిని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అది నాకు అడ్వాంటేజ్గా మారింది మళ్ళీ అబ్జర్వేషన్. కానీ ఇక్కడ నేను నిషుంబితలో చేసే టైంలో బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ నాకు క్యారెక్టర్ ఇచ్చేవారు కాదు. నువ్వు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా టైం ఉంది నీకు అంటే. సో నేను చూసేవాడిని, ఎక్కువ అబ్జర్వేషన్ చేసేవాడిని వేరే నటులు ఎలా చేసేవారు అనేది. ఈ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుందని రూమ్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ స్క్రిప్ట్ నా దగ్గర ఉండేది, ప్రాక్టీస్ చేసేవాడిని. ఇక్కడ స్ట్రెస్, ఇక్కడ పాజు, వాడేం ఆలోచిస్తున్నాడు, ఈ క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నాడు, పర్పస్ ఆఫ్ మూమెంట్ ఏంటి, బాడీ జెస్చర్ ఫుల్ ఇస్తున్నాడా, ప్రొఫైల్ ఇస్తున్నాడా, బ్యాక్ జెస్చర్ ఎందుకు ఇచ్చాడు, ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ ఎందుకు మూవ్ అయ్యాడు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పట్టింది నాకు. దాని తర్వాత థియేటర్ చేస్తే నువ్వు ఏ క్యారెక్టర్నా చేయొచ్చు, మెయిన్ ఈజ్ వస్తుంది. మేకప్ అనేది ఒక మహానమైన ఒక మంచి టెక్నికల్ ఆస్పెక్ట్. అది మేకప్ నుంచి నేను ఇప్పుడు టీనేజ్గా మారవచ్చు, లేకపోతే ముసలాడుగా మారవచ్చు, ఆ స్కోప్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ రియల్ యాక్టర్ యూ కెన్ డూ ఎనీథింగ్. ద థియేటర్ గివ్స్ సో మచ్ ఆఫ్ పవర్ అన్నట్టు నాకు తెలిసింది అనమాట. దట్స్ ద ఇన్స్పిరేషన్. డ్రామాలో అగ్నివర్షంలో పరవశు అని క్యారెక్టర్ చేశాను. గిరీష్ కర్నాడ్ గారు రాసిన క్యారెక్టర్ ఒకటి. దాన్ని అనువాదం వచ్చి భార్గవరావు గారు అనుకుంటాను రాసిన తెలుగులో. సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో పర్ఫామ్ చేసాం. దాంట్లో క్లీన్ షేవ్ ఉండాలి, దాంట్లో కాంట్రాస్ట్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ క్యారెక్టర్ చేసే ముందు పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆఫ్ స్టేజ్ నుంచి ఆన్ స్టేజ్కి వెళ్ళేదని. మనం ఇక్కడ టెక్నికల్ కూడా మనం చేసుకోవాలి, వింగ్ ఆఫ్. ఒక్కసారి స్టేజ్ ఎక్కగానే యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. అంటే టెక్నికల్ యాక్టింగ్ బేసికలీ. ఇన్వాల్వ్మెంట్తో పాటు టెక్నికల్, మరీ ఇన్వాల్వ్ అయిపోయి అన్నీ మర్చిపోవడం కాదు యాక్టింగ్ అంటే. సో ఒక ప్రాసెస్లో ఫాలో అయిపోయి, దాన్ని ఒక మెథడ్లో ఫాలో అయ్యి, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ మనం ఇలా చేస్తున్నాం, ఇది ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతున్నానంటే ఇంకేదైనా క్యారెక్టర్ చేయొచ్చు అని ఒక ఇన్స్పైరింగ్గా నేను తీసుకున్నాను. ఇంకా ఏమైనా వెరైటీగా ఏం క్యారెక్టర్స్ చేశారు? చాలా క్యారెక్టర్లు చేశానమ్మా. అంటే నిషుంబితలోనే నాకు ఎక్కువ దొరికింది. అది కాకుండా వ్రణం అనే ఒక నాటకం చేశాం నంది నాటకోత్సవానికి, స్క్రూట్నీ అయింది అది. దాంట్లో భరత్ అనే క్యారెక్టర్ వెరీ ఛాలెంజింగ్, ఎమోషనల్ ఉంటుంది. అంటే మెయిన్ విలన్నే లాస్ట్లో విలన్గా తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాడు, కానీ లాస్ట్లో వేరియేషన్ విలన్గా టర్న్ అప్ అవుతాడు. మొత్తం మదర్ అండ్ సన్ మధ్యలో ఉంటుంది, కాంబినేషన్లో ఉంటుంది. సో పద్మప్రియ గారితో చేయాలంటే అంత ఈజీ కాదు ఆవిడతో. సో ఆ వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ మొత్తం యాక్చువల్లీ కరెక్ట్గా విలనిష్గా నేను ఒక రూడ్గా పర్ఫామ్ చేయలేకపోతే ఎదుటి యాక్టర్ చేయలేడు. సో అక్కడ నేర్చుకున్న పాయింట్ అది. నెక్స్ట్ బీయింగ్ యూనక్ అని ఒకటి చేసాం. బేసికలీ హిజ్రా కమ్యూనిటీ పైననే ఉంటుంది కాన్సెప్ట్ అది. మన ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. దాంట్లో క్లాన్ లీడర్ ఉంటాడు. ఆ పర్సన్ను రీసెర్చ్ చేయడానికి ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అంటే ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అవ్వడానికి మనం నామోషిగా ఫీల్ అవుతుంటాం. అంటే ఒక ఆడవాళ్ళు వాళ్ళకి ఒక చీర ముట్టుకోవాలంటే, ఒక బ్లౌజ్ ముట్టుకోవాలంటే ఒక నామోషిగా ఫీల్ అవుతుంటాం. అదే మనం ఒక క్యారెక్టర్ చేయాలన్నప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, మన బడిచౌడికి, నేను నా మిస్సెస్ వెళ్ళాం. ఈ ప్రాసెస్, దీనికన్నా ముందు ఒక ప్రాసెస్ జరిగింది మన యాక్టివిటీలో. వాళ్ళు క్లాప్ ఎలా కొడతారు, వాళ్ళు ఎలా నడుస్తారు, కానీ వాళ్ళ అమ్మాయిలాగా పర్సనాలిటీ అమ్మాయిలాగా ఉంటుంది, కానీ గొంతు మాత్రం అబ్బాయిలాగే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. సో ఎలా పర్ఫార్మెన్స్ చేయవచ్చు, ఇంకా ఏం తెలుసుకోవచ్చు అని దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. వాళ్ళు నడక అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, కానీ ఒక మగ బాడీలో ఒక ఆడ సోల్ ఉంటుంది, ఒక ఆడ మనిషి సోల్ ఉంటుంది, అది క్యాప్చర్ చేసుకోవాలి. సో ఈ ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత కాస్ట్యూమ్కి వచ్చేసరికి మీరు చీరలు, బ్లౌజులు మీ ఇంట్లో అమ్మగారిని అవ్వచ్చు, లేకపోతే మీ మిస్సెస్ని అవ్వచ్చు, లేకపోతే మీ చెల్లెలు అవ్వచ్చు, తీసుకురావాలి. రేపు నుంచి మనం కాస్ట్యూమ్ రిహార్సల్స్ చేస్తున్నాం అన్నారు.
సరే అన్న, ఎన్ని రోజులు ప్యాంట్ షర్ట్ వేసుకుని మూమెంట్ చేసాం. ఆ గెటప్ వేసుకున్న తర్వాత ఒకటి తెలవాలి కదా, ఆ చీర ఎలా కట్టుకోవాలి, చీర ఎలా కట్టుకోవాలి, ఒక మగాడిగా చీర ఎలా కట్టుకోవాలి, వాళ్ళు గాజులు వేసుకోవాలి, అలా నడవాలి అంటే క్యారెక్టర్లో ఉన్నాం. కానీ ఇది ఎలా ప్రాసెస్, ఈ ఒక ప్రాసెస్ని మెథడ్ ప్రాసెస్ తీసుకుని వెళ్తున్నారు. సరేలే, టీ షర్ట్ వేసుకుని దాని మీద చీర కట్టుకుని నాకు బ్లౌజే కావాలన్నారు. బ్లౌజ్ ఎక్కడి నుంచి తేవాలి, ఇప్పుడు మా సైజ్ బ్లౌజులు ఎక్కడ దొరుకుతాయి? సరే అని నా మిస్సెస్కి అడిగితే నాకు బ్లౌజులు కావాలి వెళ్ళాలంటే, నా మిస్సెస్ దానికి బ్యాక్ స్టేజ్ చేసింది, తను అర్థం చేసుకుంది. అవునా సరే మనం వెళ్ళిపోతాం బడి చోడికి, అక్కడ షాప్స్ చాలా ఉంటాయి అంటే వెళ్ళాం. లోపల వెళ్ళగానే ఎదురు కూర్చున్నాం. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఇది. ఆ ఎదుటి షాప్ వాడు, సార్ ఏం కావాలంటే బ్లౌజ్ కావాలండి అంటే, నా మిస్సెస్ చెప్పింది. సైజ్ అంటే నా సైజ్ అన్నాను. వాడు ఇలా చూశాడు. నా మిస్సెస్తో ఉన్నాను కదా, సరే ఈ సైజ్ అంటే ఫుల్ సైజ్ స్ట్రెచబుల్ ఉండాలని, ఒక గ్రాండ్యూర్ చమ్కి ఉండాలన్నాడు. ఇద్దరు ఆ క్యారెక్టర్లోనే ఉన్నాం, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఎదుటి వాడి గురించి ఆలోచించట్లేదు. సో సరే అని అక్కడ ట్రయల్ రూమ్ ఉంది, ట్రయల్ రూమ్లో వెళ్ళి వేసుకుని నా మిస్సెస్ బాగుందని చూపించా. పక్కన ఈడున్నాడు, ఈడు ఎలా చూసాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, తర్వాత వీడున్నాడు కదా, వీడికి చెప్పడం మర్చిపోయాం, భయ్యా हम लोग एक नाटक कर रहे हैं, उसमें उसके लिए हम लोग ले रहे हैं, ऐसा बोलना ना मैडम पहले आप అన్నాడు. సరే అన్నాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో మొత్తం నాటకంలో అంటే నేను ఇక్కడ ఎదుగుతున్నాను, నేను చీర కొంటున్నాను, బ్లౌజ్ కొంటున్నాను, నా కోసం కాదు క్యారెక్టర్ కోసం కొంటున్నాను, నాకు ఫిట్ అవుతుందా లేదా అన్న మైండ్ సెట్లో ఉన్నాం. ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు అక్కడ. సో ఇది ఒక మళ్ళీ ప్లస్ పాయింట్ అక్కడ నేర్చుకోవడానికి. కానీ నాటకంలో 5 చీరలు మార్చాలి మొత్తం ఫ్లోలో, 1 and 2 hours నాటకంలో. సో అది నేర్చుకోవడంలో వీళ్ళు నా మిస్సెస్ అవ్వచ్చు, లేకపోతే తోటి కళాకారులు అవ్వచ్చు, వాళ్ళంతా హెల్ప్ చేస్తారు దానికి. సో అదొక ప్రాసెస్, అదొక వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ క్యారెక్టర్. సో ఇంకో నాటకం చేసాం, ఈశ్వరుల తిరునామని. దాంట్లో అల్లా బక్ష్ క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్. 1947లో దారుణాల్లో జరిగిన తర్వాత ఇల్లు రిలేటివ్స్ అంతా ఉన్న వాళ్ళంతా పోయిన తర్వాత వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. సో అసైలం క్యారెక్టర్, ఒక మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఎలా ఉంటారు అలాంటి పిచ్చోళ్ళ ఒక గ్రూప్లో వీళ్ళంతా ఒక సెన్సిబుల్గా మాట్లాడుతుంటారు. ఒక మతం కాదు, దేశం అంటే అంతా ఒకటే ఉండాలనే ఒక ఇంటిగ్రిటీతో ఉంటుంది కాన్సెప్ట్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. దానికి ప్రతి యాక్టర్ ఒక మూడ్లో ఉంటాడు. సో గడ్డం మీసాలు పెంచేసుకొని ఒక మెథడ్లో ప్రాసెస్లో మనం అలాగే ఉండాలంటే 3 రోజుల దాకా మనం స్నానం చేయలేం, అలాగే ఉన్నాం. అంటే ఒక స్టింజ్ ఎఫెక్ట్ ఉండాలని పర్సనల్గా అంతే. దానివల్ల ఎఫెక్ట్, ఆ రోజు వర్షం వచ్చింది, స్టేజ్ మొత్తం నీళ్ళు ఉంది, కానీ జనాలు వెళ్ళిపోలేదు. ఆ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అంత కృషి చేసినందుకు జనాలు చప్పట్లు, అది చాలు, మనకి ఇంకేం అవసరం లేదు థియేటర్లో. ఒక హై. అవునండి. ఇంకో సంఘటన ఏంటంటే, మన తనిఖీల బర్ణి గారు రాసిన గోగ్రహణం నాటకం ఖాదర్ అలీ బేగ్ ఫెస్టివల్లో మనం చేసాం. ఆయనే దర్శకత్వంలో చేసాం. దాంట్లో సూత్రధారుడు క్యారెక్టర్ చేసాం. దాంట్లో స్ట్రీట్ ప్లే ఫార్మాట్లో ఉంటుంది మొత్తం. చుట్టూ జనాలు కూర్చొని మనం ఒక వీధి నాటకం ఎలా చేస్తాం అలా ఒక ఫార్మాట్లో ఉంటుంది. క్యారెక్టర్స్ మారిపోతుంటాయి. సూత్రధారుడు అన్నయ్య అవుతాడు, తర్వాత మిగతా క్యారెక్టర్స్ మార్చుతూ వెళ్తుంటాం అనమాట. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో థియేటర్ చేస్తే మనం ఏ క్యారెక్టర్నా చేయొచ్చు. బేసికలీ మనకు హిందీ స్పష్టంగా వస్తుంది, దానివల్ల ఇంగ్లీష్ బాగా వస్తుంది. షేక్స్పియర్ నాటకాలు ఎక్కువ చేస్తాం కాబట్టి, తెలుగు నాటకం ఎక్కువ చేస్తాం కాబట్టి తెలుగు భాష మీద ఎక్కువ కమాండ్ ఉంటుంది. ఇంకో నాటకం ఉంది, ఎండుమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన కుక్క నాటకం. అది తెలంగాణ డైలెక్ట్లో ఉంటుంది మొత్తం. దానికి కూడా దొర క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఆ పర్సనాలిటీ, నేను స్మోక్ చేయను, ఆల్కహాల్ తాగాను, కానీ దీంట్లో సిగార్ తాగాలి. ఎంత పెద్ద చుట్ట ఇచ్చారు. దాంతోపాటు ప్రాక్టీస్ చేయాలి.
సో చుట్ట సిగరెటే తాగిన వాడు చుట్ట వేస్తే ఎలా ఉంటుంది, దాంతోపాటు వాడు నోట్లో తీసుకుని మౌత్ ఫ్యాగింగ్ చేసుకుంటూ డైలాగ్ చెప్పాలి. దానికి మళ్ళీ రిహార్సల్స్. ఆ ప్రాక్టీస్ చేసిన లేదు లేదు. థియేటర్ అనేది ఒకటి ఏంటంటే మనకు ఒక డిసిప్లిన్ నేర్పుతుందండి. మనం ఏ పాత్ర చేసినా కానీ డిసిప్లిన్ ఎక్కడ మొదలవుతుందంటే ఫస్ట్ స్ట్రగ్లింగ్ ఒక మనిషికి పొద్దున లేవడం, పొద్దున 6ంటికి టైంకి రావడం, టైం టు టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. డిసిప్లిన్ అనేది నువ్వు టైంకి వస్తే నీకు టైంకి వాల్యూ ఇస్తారు. టైంకి మనం వాల్యూ ఇవ్వలేకపోతే మనం దేనిలో సక్సెస్ అవ్వలేము. సో ఆ థియేటర్ నుంచి వచ్చిన ఒక క్వాలిటీ ఇప్పుడు నాకు సినిమాలో కూడా నాకు ఇన్ని అవకాశాలు రావడానికి రీజన్ అదొకటి. టైంకి వెళ్తాను కాబట్టి, నాకు డిసిప్లిన్ ఉంది కాబట్టి నాకు అవకాశాలు ఎక్కువ రావడానికి ఇది ఒక రీజన్. సో థియేటర్ నుంచినే వచ్చింది అది కూడా. ఇంకా ఎక్స్పీరియన్సెస్ అంటే విడిగా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ డ్రామాలో? అంటే అందరితో షేర్ చేసుకునేవి, విడిగా రిహార్సల్స్ లో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయండి, చాలా బోర్డు ఉన్నాయి. అంటే అన్ని మంచి మెమరీసే, ఏవి చెడ్డ మెమరీస్ అని ఏం లేవు. ఒకటి ఏంటంటే మనకు నాటకం అన్ని మంత్స్ టుగెదర్ నుంచి 6 months మినిమం 1 month ప్రాక్టీస్ ఉంటుంది. 1 month నుంచి 6 నెలల దాకా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు చూసే ప్రేక్షకులు ఎవరు వస్తారంటే ఒక 50 మందో 10 మందో, లేకపోతే మా చుట్టూ రిలేటివ్స్ తప్ప అంతకు మించి ఇంకా ఎవరైనా వచ్చారంటే మనకి అది ఇంకా ఎక్కువ హై సెలబ్రేషన్ ఉంటుంది. అదొకటే ఉంటుంది తప్ప కొన్నిసార్లు మనం ఇది ఇందాక చెప్పాను కదా బీయింగ్ యూనక్ నాటకం అనేది, అది హౌస్ఫుల్ ఉండేది. దాని తర్వాత జనాలు వచ్చి మాకు మెచ్చుకొని, అంటే మమ్మల్ని నిజంగా అనుకున్నారు మీరు ట్రాన్స్జెండరే హిజడాగాలే మీరు మొత్తం అంతా, ఒక నేను కాకుండా ఒక నాతో పాటు తోటి కళాకారులు ఒక 14 మంది ఉన్నారు. 14 మంది చీరలో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు, రే నువ్వు బాగా చేసేవరా నాన్న అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు పక్క వాళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వీళ్ళేంటి వీళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళంతా ఒప్పేసుకున్నారా ఏంటన్నట్టు మమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడైతే గెటప్ తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా జెస్చర్స్ బాడీ లాంగ్వేజ్ ఉండేది మాత్రం అంత ఈజీగా పోయేది కాదు. ఎందుకంటే మెథడ్ అనే ప్రాసెస్లో మనం వెళ్తున్నాం కదా. మెథడ్ అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ని ఒక కన్సిస్టెంట్గా మనం అలవాటు చేసేసుకుంటున్నాం, బిహేవ్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రాసెస్లో అంత ఈజీగా వదలదు. సో మెల్లంగా అది బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇంకో క్యారెక్టర్ చేయాలి. థియేటర్ అంటే అదే, మనం ఒక క్యారెక్టర్ చేసాం, ఇంకా క్యారెక్టర్ బ్రేక్ చేయాలంటే మనం ఈ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ తీసేయాలి, మర్చిపోవాలి. మనం ఇది ఏం నేర్చుకునేది చెడిపేసి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. లెర్న్ టు అన్లర్న్ అంటారు కదా, సో ఆ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్ నుంచినే స్టార్ట్. అలాగే మీరు టీవీ డాన్స్ షోకి జడ్జిగా చేశారు కదా? జడ్జిగా చేశాను. ప్లస్ దానికన్నా ముందు ఒక ఈటీవీ ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన క్రియేటివ్ హెడ్గా ఉన్నప్పుడు నా గురుగారు చందు గారు అని ఉన్నారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన నాకు బ్రేక్ ఇచ్చారు. అప్పుడు నన్ను చాలా నమ్మారు. అంటే నువ్వు చేయగలుగుతావు, నువ్వు డాన్స్ బాగా చేస్తావు, నీకు ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎలాగో కాంపిటీషన్స్లో అన్నీ బాగానే వచ్చాయి, నాకు ఫస్ట్ ప్లేసెస్ అన్నీ వచ్చాయి, ఎక్కువ వచ్చాయి. ద నెక్స్ట్ ఏంటి అనే దానికి ఇప్పుడు నాకు ఇది అవకాశం వచ్చింది అనమాట. ఆ టైంలో ధూమ్ అనేది ఒక సిరీస్ జరిగింది, ఒక 3 seasons జరిగింది. అది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ వల్ల అది షో స్టాప్ అయిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ వేరే ప్రాసెస్ జరిగిన తర్వాత బేసికలీ ధూమ్ అనేది ఒక యాంకర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. ఒక ఫస్ట్ రోజు బాగా మేకప్ వేశారు, లైట్ అంత తెలీదు మనకు. ఇప్పుడు కెమెరా సెటప్ ఎలా ఉంటుంది, దానికన్నా 7 కెమెరాలు ఉన్నాయి అక్కడ. స్టేజ్ మీద ఒక్కడే ఎనర్జెటిక్గా చెప్పాలంటున్నారు. 28 టేకులు తీసుకున్నా. అది నాకు అలవాటు లేదు అది. అప్పుడు నాటకానికి ఎక్స్పోజర్ లేదంత. ఇన్స్టిట్యూట్ కూడా నేను అప్పుడు చేరలేదు, దానికన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయినా కానీ ఆయన ఎంకరేజ్ చేసి, లేదు నువ్వు చేయగలుగుతావు, సింపుల్ బిట్ యాంకరింగ్లో అంత ఇది కాదు అంటే, మెల్లంగా అది కోపప్ చేసుకొని ఆ ప్రెషర్ ఎలా ఉంటుందని అర్థం చేసుకొని చేయగలిగా. సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు ఆయన. అవునవును. అంటే నెక్స్ట్ మనకు ఇప్పుడు బళ్ళారి అలాంటి టౌన్లో మా నాన్నగారిని అవ్వచ్చు, మా అమ్మగారిని అవ్వచ్చు, మీ కొడుకు ఏం చేస్తారంటే డాన్స్ చేస్తాడు, కాంపిటీషన్కి వెళ్ళాడు,
చదువుకునే వయసులో ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అడుగుతారు కదా. అది మన బ్రాహ్మణ్ కష్టంలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది. అరే డబ్బు సంపాదించలేదు, మరి సెటిల్ అవ్వలేదు. సెటిల్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో? రెగ్యులర్ ఇన్కమ్ రావాలి, ఒక ఇల్లు ఉండాలి. దిస్ ఈజ్ వాట్ సెటిల్మెంట్ ఈస్. బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. నాకు అవన్నీ ఏం లేవు. సరే మరి అయినా కానీ మా ఫాదర్ మదర్ ఎంకరేజ్ చేశారు దానికి. మదర్ ఒక ఆలోచన, ఒక థాట్ ఇచ్చేది, నువ్వు ఆలోచించరా, మరి చేస్తున్నావు ఈ ఫీల్డ్లో, మరి సక్సెస్ అవ్వలేకపోతే ఏం చేస్తావు అని ఒక థాట్ ఇచ్చేది. సో ధూమ్ అనేది ఆగిపోయిన తర్వాత 4,000 ఎంత వచ్చేదండి. ఒక ఎపిసోడ్కి, పర్ ఎపిసోడ్కి 1,000 రూపీస్ లెక్క ఇచ్చేవారు నాకు. 4 ఎపిసోడ్ వారానికి రిలీజ్ అయితే మాత్రం వచ్చేది. షూట్ ఒక 15 డేస్ జరిగేది. తర్వాత ఖాళీగానే ఉండేవాడిని, ఏం చేయాలో తెలియదు. ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఫిట్గా ఉండాలి కాబట్టి పొద్దున్న లేవగానే, అంటే ఇప్పుడు ఒక మనిషి, ఒక ఆర్టిస్ట్ మెయింటైన్ అవ్వాలంటే హీ హ్యాస్ టు గెట్ గుడ్ ఫుడ్. ఆ గుడ్ ఫుడ్, గుడ్ మనీ కావాలి. మనీ లేదు కదా, ఏం చేయాలి? సో డాన్స్ క్లాస్ స్టార్ట్ చేశాను ఫిట్నెస్ కోసం అని. ఆ వచ్చే డబ్బులతో ఇల్లు నడిచేది, దాంతోపాటు కావాల్సిన నీడ్స్, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేది. ఈ వచ్చే 4,000 కూడా స్టాప్ అయిన తర్వాత ఒక రకంగా డిసప్పాయింట్మెంట్ వెళ్ళిపోయాను. ఎవరిని అడగాలి, ఒకరిని బతిమలాడలేను. లేదు, దాని తర్వాత నెక్స్ట్ షోలో చేశాను అది. దానికన్నా ముందు దీంట్లోనే ఒక యాంకర్గా, జడ్జ్గా చేసేవాడిని, అంతే తప్ప. యాంకర్గా చేశాను, దాంట్లోనే జడ్జ్గానే చేసేవాడిని. అంటే ఆడియన్స్ పోల్ ఉండేది, దాంట్లో ఒక సెగ్మెంట్ ఉండేది. ఈ వచ్చే 4 అంటే ₹1 కష్టపడడానికి ఆర్ట్ ఫీల్డ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది, అవకాశాలు రావాలి కాబట్టి. అప్పుడు నా మిస్సెస్ చెప్పింది, నీకు ఉన్న టాలెంట్కి నువ్వు టీచింగ్ చేసుకోవచ్చు, అది సబ్స్టిట్యూట్గా పెట్టుకోవాలి ఇది. తర్వాత చెప్పింది, డాన్స్ చేస్తావు రైట్, ఎన్ని ఏళ్ళ వరకు డాన్స్ చేస్తావు, మోకాళ్ళు అరిగిపోతే, తర్వాత నీకు సపోర్ట్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తావు అనేది. దట్స్ ద రీజన్ థియేటర్ ఒక సపోర్ట్ తెలిసిన తర్వాత థియేటర్లో ఎక్కువ చేయొచ్చు కదా, ఇంకా డాన్స్ ఇంకా యాడ్ ఆన్ అవుతుంది తప్ప నాకు పోదు కదా అని. సో థియేటర్ స్ట్రెంత్ ఇచ్చింది ఎక్కువ నాకు, అది అలా. మీ వివాహం, పిల్లలు, ఇప్పుడు మీ ఆవిడ గురించి చెప్తున్నారు ఎటు కాబట్టి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు అంతవరకు తెలిసింది. అసలు ఎలా మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఎలా? దానికి మళ్ళీ థియేటరే కారణం నాకు. ఇందాక చెప్పాను, ఆయన కృష్ణమాధవ్ గారు, ఆయన లేరు, ఆయన సిస్టర్ ఒకరు ఉండేవారు. ఆవిడ టాటా టెలి సర్వీస్లో వర్క్ చేసేదాన్ని. అంటే ఆవిడ చేసేది నాకు చెప్పింది, అరే నువ్వు ఇప్పుడు ఇది షో లేదు, మరి రెగ్యులర్ థియేటర్ చేస్తున్నావు, కానీ నీకు సపోర్ట్ కావాలి కదా, ఫైనాన్షియల్ సపోర్టు, నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు ఎందుకు దీంట్లో చేరకూడదు, ఒకసారి ఇంటర్వ్యూకి రా అని. కన్నడ కాల్ సెంటర్, అక్కడి నుంచి ఊరి నుంచి కాల్ వచ్చేవి. ఇక్కడ తను, నా మిస్సెస్ దానికి హెడ్ అప్పట్లో. సో అలా పరిచయం అయింది. ముందు నుంచే బాసే. ఆడవాళ్ళు ఎప్పుడు బాసే అండి మనకు, పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కూడా బాసే ఉంటారు వాళ్ళు. సో షీఈ్ అ బిగ్ స్ట్రెంగ్త్. సో అప్పుడు అంత పరిచయం లేదు, అంటే కన్నడ మాట్లాడతాం, కన్నడ లాంగ్వేజ్ వచ్చు, తనకు నాకన్నా బాగా తెలుగు వచ్చు, రాయడం అంతా. ఆమె బోర్న్ అండ్ బాటప్ ఇక్కడే. అవును. సో అప్పుడు పరిచయం అయింది. పరిచయం తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఏదో ఒక మైండ్ సెట్ అనుకూలంగా ఉంది, నా ఫీల్డ్ ఇది, నేను చెప్పగలిగాను నా మిస్సెస్కి, తను అర్థం చేసుకుంది. సరే అని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, కానీ ఎందుకంటే ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నాడు, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, ఎలా చేసుకుంటా వీడిని. సో అవును, పెళ్ళి తనకైతే లేదు, తను చేస్తాడు, అచీవ్ చేస్తాడు, తను నాకు నమ్మకం ఉందని తను నాకు సపోర్ట్ బాగా చేస్తాను. సో పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయింది. బికాస్ ఆఫ్ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అమ్మ నాన్న, తర్వాత నా మిస్సెస్ ఈజ్ మోస్ట్. అవును, పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి వచ్చి ఇప్పుడు 6th చదువుతున్నాడు. అమ్మాయి ఇప్పుడు రీసెంట్గా బోర్న్ అయింది, 1.5 year పాప అమ్మాయి.
మీకు రంగస్థలంలో బాగా నచ్చిన క్యారెక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో మీకు బాగా ఇది నచ్చింది, ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నా లైఫ్ ఇట్లా టర్న్ అయింది అనే క్యారెక్టర్ ఏది సార్? ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయండి. 5 వేళ్ళలో మీకు ఏ వేళ్ళు ఇష్టం అంటే తెగేస్తారా? లేదు కదా. అంటే ఒక్కొక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్ ఇష్టపడి చేసినవే. అన్ని క్యారెక్టర్ అంటే ఈ థియేటర్లో చేసిన ఛాలెంజెస్ వేరు. మనం అక్కడ చేసిన క్యారెక్టర్ సినిమాలో అంత లేదు. వేరియేషన్ ఉంది, ఒక స్ట్రెంగ్త్ ఉంది, వీక్నెసెస్ ఉన్నాయి. నచ్చిన క్యారెక్టర్ ఒక చాలా ఉన్నాయండి. అంటే దాని నుంచి మళ్ళీ నేను ఇప్పుడు సినిమాలో చేయాలన్నా కూడా ఇవి నాకు అది ఇదే చేశానంటే ఇది చేయలేనా అన్నట్టు ఒక కంపారిజన్ వస్తుంది. సో సో కష్టమైన క్యారెక్టర్లన్నీ ఆల్రెడీ థియేటర్లో చేసేసాను నేను. ఈ సినిమాలో వచ్చేవన్నీ రెగ్యులర్ కమ్యూనిటీ హెల్పర్ క్యారెక్టర్స్ అంటారు కదా, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. దీనిని అంటే ప్రతిరోజు మనం చూసే క్యారెక్టర్సే, అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి తప్ప ఇవి ఆఫ్ బీట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, మైథలాజికల్ క్యారెక్టర్స్ రావు. అది నట శిక్షణ రంగస్థలంలో నటునిగా చేసే సమయంలో మీకు ఎలా ఉపయోగపడింది అదంతా? ఇప్పుడు అందరికీ నట శిక్షణ అవసరం అంటారు. అంటే దీంట్లోకి సినిమాల్లో కానీ థియేటర్లో కానీ చేసే ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో థియేటర్ ట్రైనింగ్ అవసరమా? అదంటే మీరు తీసుకున్నారు కదా, ట్రైనింగ్ తీసుకున్న ఒక ఎక్స్పీరియన్స్ నటునిగా మిమ్మల్ని అడుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారండి, ట్రైన్డ్ యాక్టర్, అన్ట్రైన్డ్ యాక్టర్. అన్ట్రైన్డ్ యాక్టర్ ఒక వాడిలో ఉన్న ప్యూర్ టాలెంట్ కెపాసిటీ ఉండాలి అన్ట్రైన్డ్ యాక్టర్లో. అంటే కొత్తగా వచ్చిన నటుడు ఎవడైతే ఉంటాడో వాడు డైరెక్టర్ ఏం చేస్తే చాలు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసే ముందు ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. బికాజ్ ఆ డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఈ సినిమా హిట్ అయిందో ఈ క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యాడు కాబట్టి టైప్ కాస్ట్ చేస్తాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ మాడ్యులేషన్స్ ఉంటాయి, సేమ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది ఒక 5 సినిమాల వరకు వర్కౌట్ అవ్వచ్చు, తర్వాత పరిస్థితి మార్చుకోవాలి కదా. సో ఇప్పుడు ట్రైన్డ్ యాక్టర్ ఉన్నారనుకోండి, ఆ ట్రైన్డ్ యాక్టర్ ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఫలానా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేశాడు, లేదా పేదవాడి క్యారెక్టర్ చేశాడు. తర్వాత వాడు నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్కి మార్చుకోగలుగుతాడు ఈజీగా. స్క్రిప్ట్ ఎలా ఉందో, డైరెక్టర్ ఎలా ఉందో, ఇంకా ఇన్పుట్స్ తీసుకొని అబ్జర్వేషన్ వల్ల మార్చుకోగలుగుతాడు. ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అలా అని కానీ వీళ్ళని తక్కువ అంచనా వేయలేము. ఎవరైతే అన్ట్రైన్డ్ యాక్టర్స్ ఉన్నారో నిజంగా వాళ్ళు ప్లస్ పాయింట్ చాలా ఈజీ ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, ఎక్కువ ఫ్లూయిడ్గా చేయగలుగుతారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలుస్తుంది. ఇప్పుడు మనం యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనకు ఎలా ఉంటుందంటే కెమెరా యాంగిల్స్ తెలుస్తాయి. కెమెరామెన్ని అడగలేము డైరెక్ట్గా. కొన్నిసార్లు సీనియర్ కెమెరామెన్స్ ఉంటారు, సార్ లెన్స్ ఏంటి, షార్ట్ ఏంటి అడగలేము. మనం వచ్చిన తర్వాత మీరు కెమెరా ఆ డిస్టెన్స్ ఉన్న రేంజ్ బట్టి యాక్టర్ అర్థం చేసేసుకోవాలి. టెక్నికల్ యాక్టింగ్ ఇది మొత్తం అంతా మనం చేసేది. సినిమాలో థియేటర్లో మనకు కంటిన్యూస్ ఉంటుంది ఒక ప్రాసెస్. మా యాక్టరే మెయిన్, స్టార్ట్ కట్ యాక్టరే చెప్పుకుంటాడు, డైరెక్టర్ చెప్పాడు. ఇక్కడ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది సినిమాలో అయితే. సో సినిమాలో మనకు ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ పర్టికులర్ మూడ్లో తీసుకొని బయటకు వచ్చేయాలి. ఎంత ఎమోషన్ కావాలో డైరెక్టర్ బాగా తెలిసి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ఈ టెక్నికల్ యాక్టింగ్ యూజ్ అవుతుంది, ఈజీ అవుతుంది. లైట్ తీసుకోవాలి, లైట్ ఫేవర్గా ఉండాలి, ఎదుటి యాక్టర్ని బ్లాక్ చేయకూడదు. సీనియర్ యాక్టర్స్ ఉన్నారనుకోండి, బిజీ యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళతో నేను చేస్తున్నప్పుడు సపోజ్ అన్ట్రైన్డ్ యాక్టర్ అయితే కెమెరా ఇట్ సైడ్ ఉంటే నేను ట్రైనింగ్ తీసుకోలేదు, నేను ముందు వచ్చి మిమ్మల్ని బ్లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ కట్. ప్రొడక్షన్ అనేది చాలా వాల్యుబుల్ టైం. ఆ వాల్యుబుల్ టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఆ టైం వేస్ట్, నా వల్ల టైం వేస్ట్ అయిందంటే అది ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది తప్ప ఆ ప్లస్ అవ్వదు. సో ట్రైన్డ్ యాక్టర్ అయితే అడ్వాంటేజెస్ ఎక్కువ. డ్రామాల్లో బాగా చేసి తర్వాత మీరు సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ రెండిటి మధ్య వేరియేషన్ మీకు ఏమైనా ఎప్పుడైనా డ్రాబ్యాక్ అయిందా? అంటే థియేటర్ వాళ్ళని తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఆలోచిస్తారు, అంటే మీరు అన్నట్టు బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్ బ్రాడ్గా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మనకు మీకు తెలిసినే ఉంటుంది మోస్ట్లీ
థియేటరు ఇప్పుడు రవీంద్ర భారతి అనే ఒక ఆడిటోరియంలో తీసుకుంటే అక్కడెక్కడో ఆడియన్ మూళ్ళు ఎక్కడో కూర్చుని ఉంటాడు. వాడికి వినిపించాలి కాబట్టి మనం ప్రొజెక్ట్ చేయాలి. మన ఎక్స్ప్రెషన్ అంతా కనిపించదు కానీ మొత్తం బాడీ కనిపిస్తుంది. టోటల్ బాడీ లాంగ్వేజ్ మీదనే ఎక్కువ ఉంటుంది. సాత్విక అభినయం అంటే ఈ ఫేషియల్ వర్క్ మాత్రమే మనకు సినిమాలో వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మనం రిహార్స్ చేసింది మొత్తం బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, కొద్ది లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎగ్జాజరేషన్ మీటర్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు థియేటర్లో నేర్చుకుంటే. సినిమాకి వచ్చేసరికి ఆ మీటర్ మనకు అర్థం అవ్వాలి. మన డైరెక్టర్ ఎలా చెప్తారు, మనకు తక్కువ చేసుకోవాలా ఎక్కువ చేసుకోవాలా. ఇప్పుడు కృష్ణవంశీ గారి సినిమా ఉంది, ఎగ్జాజరేషన్ కొన్ని సీన్లు ఎక్కువ ఉంటుంది. అదే మనకు వేరే సినిమాలో తీసుకుంటే సటిల్నెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం చేయగలుగుతాం. థియేటర్ చేయలేదనుకోండి, ఇంకా గట్టిగా చేయి అన్నారనుకోండి, గొంతు పోతుంది, ప్రొజెక్షన్ తెలియదు, అరుస్తాడు. సో టెక్నిక్స్ బాగా తెలుస్తాయి అన్నమాట. సో కొన్నిసార్లు మనం సినిమాలో చేసేటప్పుడు గట్టిగా అరవము, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, ఇదే సేమ్ డైలాగు నేను నీకు చెప్పాను అనే డిఫరెన్స్ అరవరు. ఆ డబ్బింగ్లో చూసుకోవచ్చు కదా, ఎందుకు అరవాలి ఇప్పుడు అనేది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా ట్రైనింగ్ నుంచినే వస్తుంది. అది మళ్ళీ తెలుసుకోవచ్చు. అది అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా ఉపయోగపడింది. మీ రంగస్థల అనుభవం సినిమా రంగంలో ఉపయోగపడింది అంటే మీకు డైరెక్టర్ చెప్తున్నది ఇప్పుడు అదే చెప్తున్నారు అనుకోండి, ఈ ట్రైనింగ్ వల్ల ఇంకాస్త ఎక్కువ మీకు ఉపయోగపడిందని అవతల డైరెక్టర్ కూడా హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీరు ఆల్రెడీ చాలా అండి ట్రైన్ అయ్యి రావడం వల్ల బేసికలీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కూడా నేను కొన్ని ఆడిషన్స్ ఇస్తుంటాను. ఆడిషన్స్ ఇవ్వడం మంచిదే, తప్పని కాదు. అంటే ఆడిషన్ వాళ్ళు ఆడిషన్ ఇస్తారని ఫీల్ అవుతారు. కానీ మన అడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్క్రిప్ట్ దొరుకుతుంది. నేను ఏ క్యారెక్టర్ చేస్తున్నాను స్ట్రెంత్ నాకు తెలుస్తుంది. నేను చేయాలా వద్దా అనేది డిసిషన్ నాకు ఉంటుంది. కొన్నిసార్లు డైరెక్టర్ స్టోరీ సరిగ్గా చెప్పకపోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్స్లో ఏమవుతుందంటే అసిస్టెంట్ డైరెక్టరే మీకు డైరెక్టర్, ఎవరైతే ఆడిషన్ తీసుకుంటే వాడే డైరెక్టర్. కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయం, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చేస్తాం. సో వీడికి ఓకే అయితే డైరెక్టర్కి ఓకే అవ్వచ్చు, లేకపోవచ్చు. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎప్పుడు. సో బేసికలీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడిషన్ చేసుకుంటే ప్లస్ పాయింట్, లేకపోతే వాళ్ళకే ప్లస్ పాయింట్, మనకు టైం సేవ్ అవుతుంది. సినిమా రంగంలో మీరు చేసిన పాత్రలు, వాటిని చేసేందుకు మీరు తీసుకున్న జాగ్రత్తలు, సినిమా రంగంలో అంటే మళ్ళీ ఇప్పుడు థియేటర్లలో కాకుండా దాంట్లో కూడా మీరు చాలా వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. సో దానికోసం అనేసి మీరు థియేటర్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఇలా అదొక ఫ్లోలో వెళ్ళారు. ఇప్పుడు సినిమా రంగంలో పాత్రలు చేయడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? వాటి కోసం జాగ్రత్త ఒకటే అండి, తాపత్రయాలు సింపుల్. నేను అర్థం చేసుకున్న ఒక ఫార్మాట్ ఏంటంటే సినిమా లొకేషన్లో ఆన్ టైంలో ఉండాలి, బేసిక్ థింగ్. వాళ్ళు షార్ట్ రెడీ అనకన్నా ముందు మీరు రెడీ అయ్యి మీరు డిసిప్లిన్గా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలీదు. అంటే వాళ్ళు సెటప్ అంతా చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ బాధ్యత ఒకటే, మీరు స్క్రిప్ట్ అడగాలి. స్క్రిప్ట్ అడిగేసిన తర్వాత మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఫలానా రోజు మీకు 1 hour బిఫోర్ ఇచ్చారో 10 minutes బిఫోర్ ఇచ్చారో కాదు, యూ టేక్ డైరెక్టర్ని అడిగి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. డైరెక్టర్కి ఏం కావాలి అది ఇస్తే చాలు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను క్యారెక్టర్ చేస్తున్నాను, మీకు ముందే తెలుసు. ఈ రోజు మీరు షూట్కి వెళ్తున్నారంటే మీరు ఏ పాత్ర చేస్తున్నారని మీకు తెలుసు. దానికి తగ్గట్టుగా మీరు మైండ్ సెట్ రెడీ చేసుకోవాలి. కుదిరితే స్క్రిప్ట్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను డాక్టర్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను, అన్ని డాక్టర్ ఒకే రకంగా ఉండరు. న్యూరో సర్జన్ ఒకరు ఉంటారు, ప్యూల్మనాలజిస్ట్ ఒకరు ఉంటారు, అంటే రకరకాల డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది. ఏ డాక్టర్ అనేది ఒక అట్లీస్ట్ గూగుల్లో మీ దగ్గర ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఏ డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారని రీసెర్చ్ చేసుకొని మీరు వెళ్తే అది అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాక్ ఆఫ్ ది మైండ్. మీకు స్టోరీలో మీకు ఎవరు బ్యాక్ స్టోరీ చెప్పరు, ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడని. మీకు మీరు బ్యాక్ స్టోరీ రాసుకుంటే బెటర్. ఆ సీన్ కొంతవరకు చేసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా దీని ముందు ఏం జరిగింది, దీని తర్వాత ఏం జరుగుతుంది అనే లిబర్టీ యాక్టర్కి ఉంటుంది కాబట్టి అడగొచ్చు. ఒక డైరెక్టర్ని అడిగితే, సార్ దీని ముందు ఏం జరిగింది సార్, ఇది ఎందుకు జరుగుతుంది సీను,
దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే అప్పుడు మనకి దాని ఎమోషన్ క్యారీ ఎమోషన్ క్యారీ అవుతుంది, మీ క్యారెక్టర్ పండడానికి ఎక్కువ ఈజీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ వాటి గురించి చెప్పండి సార్. ప్రస్తుతానికి చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. రిలీజెస్కి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు వచ్చి డై హార్ట్ ఫ్యాన్ అని ఒకటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏమి సేతురలింగ అని ఒకటి ఉంది. దాని తర్వాత లవ్ యూ టూ అనే ఒక సినిమా ఉంది. ఓకే. ఖిలాడి ఇప్పుడు ఇంకా జరుగుతుంది, ప్రొడక్షన్లో ఉంది అది. సింబా అని మన మురళి గారు, సంపత్ నంది గారు బ్యానర్లో మురళి గారు డైరెక్టర్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మన అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ వ్యూహం అని ఒక వెబ్ సిరీస్ జరుగుతోంది. ఇంకోటి వైజయంతి సినిమాస్లో హను రాఘపూడి గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో చేస్తున్నాను, దుల్కర్ సల్మాన్ గారు సినిమా అది. చాలా ఉన్నాయండి ప్రాజెక్ట్స్, అంటే ఇంకా టైటిల్ పెట్టలేదు ప్రస్తుతానికి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అన్ని ప్రాజెక్టులే సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు చేస్తూ ఉన్నారు మీరు ప్రస్తుతం, మీ ప్రస్థానం అలా నడుస్తూ వెళ్తుంది. ఎలాంటి పాత్రలు చెయ్యాలి, ఇలాంటి పాత్ర నేను చెయ్యాలి నా లైఫ్లో అనుకునే ఇలాంటి పాత్రలు ఏంటి? రంగస్థలంలో చేశానండి. సో సినీ ఇండస్ట్రీలో కూడా చెయ్యాలి కదా మీరు అదే స్థాయిలో, మీకు ఎలాంటివి చెయ్యాలని ఉంది పాత్రలు? బేసికలీ ఛాలెంజింగ్ అనిపించే, ఎక్సైట్మెంట్ అనిపించే క్యారెక్టర్ ఉండాలండి. బేసికలీ ఓవరాల్ స్క్రిప్ట్ బాగుండాలి, స్టోరీ బాగుండాలి. ఆ స్టోరీలో నేను ఒక చిన్న పార్ట్ అయినా సరే అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి స్టోరీ అయితే ఎక్కువ రోజు ట్రావెల్ అవుతుంది జనాల లైఫ్లో. మనం ఏదో స్టోరీ కకృతి పడి నా క్యారెక్టర్ బాగుందని నేను చేశాను అనుకోండి, స్టోరీ బాగలేకపోతే నేను ఎంత బాగా చేసినా కానీ వేస్ట్. ఆడియన్స్ దాకా వెళ్ళినా కానీ ఉండదు, చిరస్థాయిగా ఉండదు, అది డిమినిష్ అయిపోతుంది తొందరగా. సో అంటే ఫిక్సేట్ అవుతాం కదా ఏదో ఒకటి, అంటే మన లైఫ్ లో ఇలాంటి చేస్తే బాగుండు అనిపించేలాంటి లేదండి ప్రస్తుతానికి. ఏమైనా సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయేమో? లేదండి ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతం మైండ్ సెట్ లో థియేటర్ చేశాను కాబట్టి అవును. నేను ఏమంటారు ఎగ్జాషన్ లెవెల్లో లేను, ఇంకా రిసీవింగ్ లెవెల్లోనే ఉన్నాను. తెలీదు అంటే వచ్చినట్టు చేస్తూ వెళ్ళటం అంతే. మీ పర్సనల్ జీవితంలో అంటే థియేటరు ఇవేవి రిలేటివ్ కాకుండా ఈ పని చేసుండకపోతే బాగుండేది, ఈ పని వల్ల నేను ఇరుక్కుపోయాను అట్లాంటివి ఏమైనా సంఘటనలు జరిగాయా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇది చేయటం వల్ల నేను అనవసరంగా ఇది చేయకుండా ఉండాల్సింది అని ఇలాంటివి ఏమైనా సంఘటనలు? రిగ్రెట్స్ అంటున్నారా? రిగ్రెట్స్ ఏం లేవండి, అలాంటివి ఏం లేవు. అంటే సినిమా పరంగా నేను చేసిన అన్ని సినిమాలు ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుతూ తీస్తారు నిర్మాపకుడు, దర్శకుడు చాలా బాగా రావాలి, జనాలు ఎంటర్టైన్ చేయడానికే చేస్తారు. నేను ఒక ఫలానా క్యారెక్టర్ చేశాను, ఆ సినిమా హిట్టో ఫ్లాపో పక్కన పెడితే ఆయన అవకాశం ఇచ్చారు నాకు. ఆ అవకాశాన్ని నేను ఎంతవరకు జస్టిఫికేషన్ ఇచ్చాను, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను తప్ప నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేను నేను అది, అంతే తప్ప అలాంటి రిగ్రెట్స్ ఏం లేవండి నాకు ప్రస్తుతానికి. అస్మి అనే చిత్రంలో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశారు, దాని గురించి? బేసికలీ అస్మి అనేది ఒక నాటకం, యాక్చువల్లీ ఒక ప్లే నుంచి తీసుకున్నారు. ఒక ప్లే రైట్ డెత్ అండ్ ద మేడిన్ అనే ఒక స్టోరీని నాటకం నుంచి తీసుకున్నారు, ఆయన అడాప్ట్ చేసుకుని రాశారు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే రిలీజ్ అవుతుందన్నప్పుడు నాకు తెలిసింది, అప్పటిదాకా నాకు తెలియదు అది. సో బేసికల్ ఆ స్టోరీలో నాకు నచ్చింది ఏంటంటే ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, దాంట్లో ఒక పర్సన్ హూ ఈజ్ అతన్ని ఎంత అత్యాచారం చేశాడో సో అండ్ సో ఆ ప్రాసెస్లో ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఒక పర్టికులర్ నైట్లో జరిగే ఇన్సిడెంట్, ఆ నైట్లో ఒక యాక్టర్ని కట్టేసి మూతికి టేపేసి పర్ఫామ్ చేయమంటే ఎలా చేస్తాడు, దట్స్ ఎక్సైటెడ్ మీ. బేసికలీ నాకు ఎక్సైట్మెంట్ కలిగింది ఎక్కడ అంటే బాడీ లాంగ్వేజ్ ఫ్రీగా ఉన్నప్పుడు సాత్విక అభిమానంలో నటించాలంటే అట్లీస్ట్ డైలాగ్ ద్వారా కానీ ఎక్స్ప్రెషన్తో కానీ చెప్పొచ్చు. చేతులు కాళ్ళు కట్టేసి తర్వాత మూతికి టేపేసి మీరు పర్ఫామ్ చేయమంటే ఎలా చేస్తారు, దట్ వాజ్ అ మేజర్ ఎక్సైట్మెంట్ నాకు. సో అందువల్ల నేను చేయడం ఒప్పుకున్నాను. తర్వాత ఓన్లీ 3 క్యారెక్టర్స్ మధ్యలో నడుస్తుంటుంది స్టోరీ మొత్తం. సో బేసికలీ ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇది.
తర్వాత డైలాగ్ యాక్షన్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో ద స్టోరీ పరంగా ఆ ఉమెన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇవి. థ్రిల్లింగ్ అనిపించింది మీకు అనమాట, అవును, థియేటర్ ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చింది. సింగిల్ టేక్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ దాంట్లో. ఓకే. సినీ ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు సార్? హీరోయిన్ అంటే సావిత్రి గారండి. సావిత్రి గారా? ఇప్పుడు కాంటెంపరీ ఇప్పుడు అంత లేరు, ఎవరు లేరు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వస్తే పర్టికులర్ ఆ ఫేజ్లో వీళ్ళు చాలా బాగా నటిస్తున్నారు. అంతే, ఒక్క సినిమాతో తప్పితే నెక్స్ట్ సినిమాలో ఆ కంటిన్యూటీ కనిపించట్లేదు. సో అంత ఇన్స్పైరింగ్గా లేరు నాకు బేసికలీ. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్ తప్సి పన్ను బాగా చేస్తుంది ఈ మధ్యలో. సో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మెయిన్ లీడ్స్గా మంచి క్యారెక్టర్. సో ఒక చిన్న తమాషాగా ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను సార్. ఏంటంటే ఇప్పుడు సడన్ గా మీకు మీ క్యారెక్టర్స్ లేకపోతే మీ డ్రామా బ్యాక్గ్రౌండ్, థియేటర్ బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరైనా తాప్సీ గారి పక్కన మీకు హీరోగా ఛాన్స్ ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? హీరోగా నేను యా సరిపోయింది. ఏ సార్, ఎందుకు కాకూడదు? నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బాగున్నానండి. నాకు ఓకే, అది క్యారెక్టర్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ అయితే ఓకే, పర్లేదు. అస్మిలో లాంటి లాగా వెరైటీ అయి ఉండొచ్చు. అట్లా వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవడం ఏం లేదు, ఇట్స్ అగైన్ రెగ్యులర్ జాబ్ లాగే ఉంటుంది నాకు. ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ, ఒక బెస్ట్ డైరెక్టర్, ఒక బెస్ట్ యాక్టర్తో వర్క్ చేసే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వస్తే డెఫినెట్లీ చేయొచ్చు, దానికి ఏం లేదు. సో నథింగ్ స్పెషల్ అంటారు అయితే తాప్సీతో? నథింగ్. ఓకే సార్, మీకు నచ్చిన హీరో ఇప్పుడు కాంటెంపరీ? చాలా మంది ఉన్నారండి కాంటెంపరీగా. అంటే నేను వర్క్ చేసిన హీరోస్ అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన యాక్టర్స్ అవ్వచ్చు, కన్సిస్టెంట్గా వాళ్ళు దే ఆర్ చేంజింగ్. స్క్రిప్ట్స్ అవ్వచ్చు, తెలుగు సినిమాని ఇంకో లెవెల్ తీసుకుని వెళ్తున్నారు, డెడికేషన్గా తీసుకుని వెళ్తున్నారు. నాకు బేసికలీ రామ్ చరణ్ బాగా నస్తారు ఇప్పుడు, బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత ప్రభాస్ ఉన్నారు. పాన్ లెవెల్ బాహుబలిని పాన్ లెవెల్ తీసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. స్టార్ అంటే ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మొత్తం సినిమాని మూస్తారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో ఆ స్థాయికి వాళ్ళు తీసుకుని వెళ్ళారంటే ఇట్స్ గ్రేట్ థింగ్. సో మీకు నచ్చిన హీరో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్ అవ్వచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు. దెన్ రామ్ చరణ్ గారు ఉన్నారు. సీ హౌ హీ హ్యాస్ ఫిజికలీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్. అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఆయన కూడా. పర్టికులర్ క్యారెక్టర్ ప్రతి మూవీ కోసం దే ప్రిపేర్ అ లాట్. అవునండి. అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఫర్ ఎవ్రీ మూవీ, ఆర్యన్ నుంచి చూస్తే ఇప్పుడు దాకా మళ్ళీ సుకుమార్ గారి సినిమాలో చాలా గ్రాఫ్ ఉంది, మంచి గ్రాఫ్ ఉంది. సో మీకు ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి ప్లేస్ లో ఆయన ప్లేస్ లో మిమ్మల్ని ఏదైనా తీసుకున్నారనుకోండి, ఏదైనా మూవీలో ఎలా ఫీల్? ఆయన ప్లేస్ లో నన్ను ఎందుకు తీసుకుంటారండి? ఏదో అవకాశం రావచ్చు. లేదు అంత ఇది అంటే అదే నేను బేసికలీ మీరు ఫన్ గా అడిగారు కానీ ఫ్యాక్ట్ గా చెప్తా. స్టార్డమ్ అనేది సేలబిలిటీ, ఫేస్ వాల్యూ ఇవన్నీ చూస్తారు. పర్ఫార్మెన్సెస్ వాళ్ళు అంత కష్టపడి ఆ పొజిషన్ నిలబెట్టుకున్నారు. అది అంత ఈజీ కాదు. వాళ్ళతో పాటు నేను వర్క్ చేయడానికి రెడీ, కానీ వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి నేను రెడీ లేను. అంటే రీప్లేస్ చేయాల్సిన అవకాశం రావచ్చు, అప్పుడు అవసరం రావచ్చు, చెప్పలేం కదా. అవసరాన్ని నేను ఇంకా కష్టపడాలి, అది నేను రెడీ, డెఫినెట్ గా పడతారు మీరు, రెడీ. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్. వాళ్ళు ఉన్న పొజిషన్ కి మనం ఇంకా సపోర్ట్ గా ఉండాలి తప్ప వాళ్ళని డీఫేమ్ చేసి మనం రావాలనేది కరెక్ట్ కాదు. డీఫేమ్ కాదు, ఆ ప్లేస్ లో చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే వాళ్ళు ఒకవేళ అదర్వైజ్ వాళ్ళతో పాటు చేయాల్సిన అవసరం అదే అంటానండి. ఇప్పుడు నేను ఇప్పుడు హోల్ అండ్ సోల్ నా ఎయిమ్ ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగాలనే తప్ప అదే మెల్లిమెల్లిగా పోనీ వాళ్ళతో పాటు చేయగల అవకాశం వస్తే డెఫినెట్లీ you'll feel excited. బికాస్ కొన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు చిరంజీవి గారు ఆచార్య చేస్తున్నారు. ఆయన సినిమాలో అవకాశం వచ్చింది కానీ చేయలేదు నేను. ఆయన కాంబినేషన్ ఉంటేనే చేస్తారని చెప్పాను. ఆ కాంబినేషన్ లో ఉంటే ఏదైనా చేయొచ్చు తప్ప నేను ఎక్కడో మూలల నుంచుని నాకు ఇన్స్పిరేషన్ ఆయనతో ఒక చెంప దెబ్బ అయినా కానీ ఓకే, లేకపోయినా ఆయన తిట్టినా ఓకే, ఆయన
ఆయన ఆయన పక్కన ఏదో ఒక ఒక్క character. నిమిషం ఒక్క వన్ మినిట్ వన్ గ్లాన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకొక చిన్న తమాషా ప్రశ్న. Hmm. సడన్ గా ఇప్పుడు మీరు ఈ రోజు పడుకుని రేపు పొద్దున్న లేచేసరికల్లా మీరు జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లో ఉన్నారు, లేదా అర్జున్ గారి ప్లేస్ లో ఉన్నారు. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చాలా ప్రెషర్ ఉంటుందండి వాళ్ళకి. ఊహించుకోండి ఒక స్టార్ లైఫ్ లో ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏం చేయలేనండి. సడన్ అంటే గా ఒక జూనియర్ ఎన్టీఆర్ గా నిద్ర లేచారు మీరు రేపు పొద్దున్నే, నేనా ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈయన ఎవరు, ఈ ఫేస్ ఎవరు అని అనుకుంటారు. ఫస్ట్ థింగ్ వచ్చే పాయింట్ అది. నేను అందుకే అంటున్నాను, మీరు జూనియర్ ఎన్టీఆర్ గానే నిద్ర లేస్తారు అంటున్నాను. ఆయన లాగే లేస్తారు అనుకోండి. అంటే నాకు తెలియదండి, చాలా ఏదో వియర్డ్ క్వశ్చన్ ఇది. కానీ మీరు ఊహించుకోండి ఒక స్టార్ చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్ అని విన్నాను, నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని. కానీ అసలు మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గారి ప్లేస్లో ఉన్నానంటే ఆయన డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఫ్యామిలీ లైఫ్ ఒకవైపు, ఫ్యాన్స్ ఒకవైపు, స్క్రిప్ట్ ఒకవైపు, ఆయన ఏం చేయాలనేది అన్ని ఇవన్నీ ముందు సార్ట్ చేస్తారా మీరు? అయితే ఫస్ట్ తెలియదు, అది నాకు ఆయన షెడ్యూల్ తెలియదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. చాలా ప్రెజర్ ఉంటుందండి, స్టార్ అంటే ఇంత ఈజీ కాదు. డెఫినెట్ గా సార్. అది అంటే ఎప్పుడు కూడా స్టార్ ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అది నిలబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. డెఫినెట్ గా ఉంటుంది. సరదాగా తమాషాగా అనుకోవడానికి ఏం ఓవర్ నైట్ మనం ఎన్నో మూవీస్ లో చూస్తుంటాం. ఓవర్ నైట్ లో ఒకసారి ఒక కోటీశ్వరుడిగా బతకాల్సి వస్తే, ఒక రోజులో సీఎం అవ్వాల్సి వస్తే, ఆ టైప్ అలా అడిగిన ప్రశ్న, అంతకంటే చూసుకోవచ్చు. సినిమాలు కూడా జీవితాల నుంచి వస్తాయి కదా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మీరు హీరోగా చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్ గానే ఉండాలనుకుంటారు? ఎందుకు? ఎవరి పని వాళ్ళే చేయాలండి. బేసికలీ డైరెక్టర్ పని డైరెక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి, ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూసింగే చేయాలి. నేను చేయదలుచుకుంటే నేను ప్రొడ్యూసర్ చేస్తాను, నేను యాక్ట్ చేయను. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ప్రతి దీనికి ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా, ఇట్స్ అ ఫైనాన్షియల్ మ్యాటర్. సో ఏదో సరదాగా డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టడం కాకుండా ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక పెళ్లి లాగా అనుకోండి, అది ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, తర్వాత ఎన్ని చేయాలి, అలా ఉంటుంది. సో ప్రొడక్షన్ ఛాన్స్ వస్తే పూర్తి డెడికేషన్ ప్రొడ్యూసర్ అయితే నేను ప్రొడ్యూసర్ గానే చేస్తా, యాక్టర్ గా చేయను. ఓకే. డాన్స్, థియేటర్, సినిమా, ఈ మూడిట్లో కూడా మీరు ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటే చాయిస్ ఉంది మీకు అంటే దేని వైపుకి ఎక్కువ మొగ్గుతారు? థియేటరే. బికాజ్ థియేటర్లో డాన్స్ ఉంది, సాంగ్ ఉంది, మొత్తం అంతే కల్మినేషన్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ఇస్ థియేటర్. ఓకే. సో యు ఆర్ మోర్ ఆఫ్ ఎ థియేటర్ గై. చాలా సంతోషం సార్, ఈరోజు మా ఛానల్కి వచ్చి మాకు ఇన్ని వాల్యుబుల్ విషయాలు, మెయిన్ థియేటర్ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ ద షాఫ్ట్ మీడియా ఫర్ ద ఆపర్చునిటీ. నథింగ్ ఎల్స్. ఈ కప్ మీద సైన్ చేయండి, మీ ఆటోగ్రాఫ్. చాలా ఏళ్ల తర్వాత ఒక ఆటోగ్రాఫ్. ఇప్పుడు అన్ని సెల్ఫీ జమానా. ఇంకంతా మీ ఫ్యూచర్ అంతా మీరు ఇలా ఆటోగ్రాఫ్స్ ఇస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi, this is Keshav Deepak. You're watching Shaft Media. Please like, share and subscribe Shaft Media YouTube channel.